మరి నెక్స్ట్ వెరైటీ ఏంటి అంటే చాకో బాల్స్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చాకో బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, బిస్కెట్స్ 10, తరిగిన బాదం కొద్దిగా, స్ప్రింక్లర్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో దివ్య స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. సో ఫస్ట్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, దాన్ని బాగా క్రష్ చేసుకోవాలి. గ్రైండర్ లోనే వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ చేతితో అయిపోయినా ఈజీ. దీంట్లో కొంచెం ఆల్మండ్ పీసెస్ వేసేయచ్చు. ఓకే. సో ఇది మీ ఓన్ ఇన్వెన్షన్ అండి? ఎక్కడైనా చూసారా రెసిపీ? సగం ఇది సగం అదండి. సగం ఇది సగం అదా? ఇంగ్రీడియంట్స్ కొంచెం మార్చి. ఓకే ఓకే, అంటే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇదేంటి? ఎండు కొబ్బరి పొడి, పౌడర్. ఓకే. ఇది కోకో పౌడర్ జస్ట్ మేబీ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్. ఓకే. కొంచెం స్వీట్ డార్క్ అలా కావాలంటే ఇది వేసుకోవచ్చు. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది ఓకే. ఇది కొంచెం కలుపుకుంటూ చేయాలి, అంటే బాల్ చుట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉండేలాగా. ఓకే ఓకే. సో మీకు చేత్తో వీలుగా అంటే చేత్తో చేసేయచ్చు. ఎంత ఇలా చేస్తే కొంచెం అంత బాల్స్ లో ఈజీ వస్తాయి. ఓకే ఓకే. సో కొంచెం బిస్కెట్ పీసెస్ లో ఉన్నాయి కదా, పర్వాలేదు? పర్వాలేదు, మెరుపుగా వేసుకోవచ్చు. అంటే బాల్స్ వేసినప్పుడు సాఫ్ట్ అయిపోతాయి. అయిపోతుందా? ఓకే. ఈ కండెన్స్ మిల్క్ కలపడం వల్ల అనుకుంటా షాయద్ థోడా సాఫ్ట్ టైప్, అంటే తడి తగులుతుంది కదా కొంచెం. దీన్ని మొత్తం మ్యాష్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం మిల్క్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? కొద్దిగా ఉండి చుట్టుకోవాలంటే కావాలి. ఎక్కువ రోజులు ఉండవు మిల్క్ యాడ్ చేస్తే. ఇలా అయితే మనకి కొంచెం ఉండొచ్చు, మేబీ 1 వీక్ అలా ఉండొచ్చు. ఓకే ఓకే, మేబీ ఉండొచ్చు. అంటే ఇలాంటి చేస్తే బేసిక్ గా తినేస్తాం కదా, నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకి తెలియదు. ఓకే. దీన్ని ఇప్పుడు మధ్య మధ్యలో తడి చేసుకుంటుంటే కొంచెం చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. నేను ఇదంతా కలపలేదు, అంటే మేబీ కొంచెం వేస్తే ఇంకా డ్రైగా ఉంది కాబట్టి దీన్ని ఇలా బాల్స్ కింద చేసేయచ్చు. సో ఇండియన్ స్వీట్స్ ఏమైనా ట్రై చేస్తుంటారా అండి? చేస్తా అండి. ఈవిడ హెల్ప్ తోనా, మీ పిన్ని హెల్ప్ తోనా? అన్ని రకాలుగా. దీంట్లో డ్రై కోకోనట్ పౌడర్ అండ్ స్పార్కిల్స్ ఉన్నాయి, దాంట్లో జస్ట్ రోల్ చేసుకోవాలి ఇలా. ఓకే. సో పిల్లలకి కావాల్సిన అట్రాక్షన్స్ అన్ని ఇంట్లోనే అన్నమాట. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్, బట్ మరి క్రిస్పీ అవుతుంది. ఇలా ఇస్తే చక్కగా పిల్లలు వేరే చాక్లెట్స్ ఉండలేము. ఆల్రెడీ చాక్లెట్ పౌడర్ అంటే ఇప్పుడు నేను తినట్లేదులేండి, ఇక్కడే పెడుతున్నాను. సో ఫెస్టివల్స్ కి అలా అన్ని రకాల్లో చేసుకుంటూ ఉంటారా? బాగా చేస్తారా? బొబ్బట్లు ఇప్పుడు వినాయక చవితి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు బాగా చేస్తామండి. ఉండ్రాళ్ళు. ఓకే ఓకే. సో అందరు కలుస్తుంటారండి? అంటే తెలుగు వాళ్ళంతా? తెలుగు అసోసియేషన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. మా కిట్టి ఉంది. ఓ కిట్టి. అంటే కలవడానికి ఏదో ఒక అకేషన్ కావాలి కదా. సో అన్ని ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ ప్లేసెస్ చూసేసారా? ఆల్మోస్ట్ ఫుల్ చూసేసారు. ఏది మీ ఫేవరెట్ ప్లేస్ దుబాయ్ లో? నాదా పామ్ జుమేరా. బట్ బాల్స్ అన్ని చేసుకోవాలి. జస్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే నార్మల్ గా కూడా ఒక యాక్చువల్ గా ఇప్పుడు అంటే అంత ఏమి బట్ కొంచెం ఫ్రిడ్జ్ లో క్రిస్పీ కొంచెం మేబీ తగులుతూ ఉంటుంది. మనం తినేస్తామని భయం ఇప్పుడు అలా చెప్పకపోతే. అవునా? ఎలా అయినా కూడా మనం తినాలి, ఎందుకంటే నేను అక్కడ నుంచి ఇండియా నుంచి వచ్చాను కదా మరి తినడానికి. పిల్లలకి ఇంకా కావాలంటే మౌల్స్ ఉంటాయి కదా, మౌల్స్ మీద జస్ట్ మేబీ హార్ట్ షేప్, స్టార్ షేప్, పిల్లలు ఎవరు కావాలంటే అలా చేసి చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. టెడ్డీ బేర్స్ అని చెప్పేసి మిక్కీ షేప్ ఫేసెస్. ఇది యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, జస్ట్ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ చాలు. డీప్ ఫ్రిడ్జ్ లో అయితే ఆల్రెడీ చేసి నేను కొంచెం ఉంచాను. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా? డీప్ ఫ్రిడ్జ్ లో 15 minutes కూడా అయిపోతుంది. రెడీ అండి. సో యమ్మీ కదా, సూపర్, భలే ఉన్నాయి. వావ్, చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా చాకో బాల్స్ రెడీ. మరి చల్లగా ఇవన్నీ కూడా మేము ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేయాలి. మరి టేస్ట్ చూసే ముందు ఈ చాకో బాల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో బాల్స్ తయారు చేసే విధానం: ఒక ప్లేట్ లో బిస్కెట్స్ మెదిపి వేయాలి. పైనుంచి బాదం, ఎండు కొబ్బరి పొడి, కోకో పౌడర్, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ఎండు కొబ్బరి పొడి, స్ప్రింక్లర్స్ అద్ది అరగంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకుంటే చాకో బాల్స్ రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. సో మాలా గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ అవకాడో జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు. సో ఇప్పుడు అవకాడోస్ మనకి అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి కాబట్టి కూడా అవైలబుల్ కాబట్టి రెగ్యులర్ గా జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు.
ఓకే అండి. సో చాలా మందికి ఈ మధ్య కాలంలో హెవీ వెయిట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా అవకాడో జ్యూస్ తాగుతూ ఉంటే వెయిట్ లాస్ అవుతారంట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మాలా గారు. ఓకే, సో చక్కగా ఇటొక ఫ్యామిలీ రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో దివ్య మీ హస్బెండ్ అండి. హలో అండి, మీ పేరు? మై నేమ్ ప్రవీణ్ కుమార్ అండి. ప్రవీణ్ గారు, హాయ్. నీ పేరేంటి? మర్చిపోయావా? వేదా కదా నీ పేరు, చూసావా? నాకు తెలిసిపోయింది. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పుదా. హాయ్. హలో అండి, మీ పేరు? శ్రీనివాస్ గారు. సో మీ పాప మనస్వి. హాయ్. సో అందరూ రెడీ కదా? రెడీ అండి. ఇంక టేస్ట్ చూసేద్దామా? సో ఫస్ట్ మనం మెయిన్ కోర్స్ తో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఈ కలర్ఫుల్ రైస్ తో స్టార్ట్ చేద్దాము. మజా వచ్చింది. వచ్చిందా? ఎస్. అమ్మా అవునా? కాజులి అందుకే అన్నా. అంటే అనేదాన్ని. బాగుంది, స్పైసీగా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ మీ పిన్ని గారు చేసిన పెసరెట్టు పసలావ్. చిచి, కొత్త పేరు పెట్టాను నేను, ఏదో పలావ్. పెసరట్టు సోయా పలావ్ మిక్స్ చేశారా? షార్ట్ ఫామ్ లో చెప్పా. అవునా? చూసారా వాళ్ళ మమ్మీ చేసేసరికి చక్కగా ఎలా చెప్తుందో. యమ్ బాగుందండి, టేస్టీ. థ్యాంక్ యూ. మీరు తీసుకున్నారా? తీసుకున్నారండి. ఓకే, సో రెండు అయిపోయాయి చక్కగా. ఇప్పుడు అసలు రెండు బాగా ఎంజాయ్ చేశారు కదా? ఓకేనా? సో తన్మయ్ దగ్గర అక్కడ అటు నుంచి వద్దాము. It's really spicy. I really love the Szechuan palav. అవునా? Yeah. జనరల్ గా బాగా చేస్తారండి. అమృతం అయితే టేస్ట్ చేయలేదు కానీ వీళ్ళు మాత్రం బాగా చేస్తారు వంటలు మాత్రం. మీ వారు ఎంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలు. సో మీకేం నచ్చింది? షేజ్వాన్. అవునా? అలా కష్టం. నాకు రెండు నచ్చాయి. మీకు? నాకు రెండు నచ్చాయి కానీ సగం ఈ వంటలకే పడిపోతున్నాను. అవునా? మీరు ఆల్రెడీ పడిపోయింది ఈవిడ వంట చూసి ఈవిడ పెళ్లి చేసుకున్నారు కదా. సో ఏది బాగుంది? ఒకటి షేజ్వాన్. ఓకే, సో అందరూ ఓట్ దానికే వేసారు కదా. స్పైసీగా. స్పైసీ అని కాదు, అంటే నోట్లో పెట్టుకోగానే కొంచెం మనకి అలా సెన్సెస్ కొన్ని ఇదవుతాయి కదా, పడుకున్నవి లేచాయి అలాగా. అలా నిజంగానే ఈ రైస్ ఐటమ్ చాలా బాగుంది. ఈ సెగ్మెంట్ లో మీ అమ్మాయి విన్ అయిపోయింది. సో హ్యాపీ అండి. సో దివ్య, మీకు లావిలో హాస్పిటాలిటీ వారి నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. వెల్కమ్. సో ఇప్పుడు రెండు స్వీట్స్, యాక్చువల్గా ఒక హాట్ ఒక స్వీట్ ఉంటే బాగుండేది టేస్ట్ చూడడానికి. ఎందుకంటే పర్లేదు, ఇక్కడ రెండు హాట్ కదా, ఇప్పుడు రెండు స్వీట్స్. సో ఫస్ట్ చాకోబాల్స్. మీ పాపకి చాకోబాల్స్ కావాలంట. తీసుకో. వద్దా? భయపడ. ఫ్రిడ్జ్ లో పెట్టారు కదా, కాస్త గట్టిపడి. అంటే వీళ్ళ గట్టిగా ఉండాలా? ఉండాలి. ఓకే, మరి సాఫ్ట్ గా ఉంటే కొంచెం. సో నెక్స్ట్ ఇటు నుంచి వద్దాం. మీ అత్తగారు చేసిన స్వీట్. చిన్న అత్తగారు. చాలా సాఫ్ట్ గా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అలా క్రంచీగా తగులుతూ మెల్ట్ అవుతుంది. యాక్చువల్గా చాలా బాగుంది. సో అంటే మనం షుగర్ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి, అంటే కూడా ఎక్కువ అవసరం లేదు. అదే ఆ న్యాచురల్ స్వీట్నెస్ తో చాలా బాగుంది అండి. ప్రియా గారు, థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనస్వి దగ్గర నుంచి వద్దాం. నిజంగా నాకు dates బాగా నచ్చింది. డేట్స్ బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి. అదే షుగర్ అవి వస్తాయని. ఇది న్యాచురల్ షుగర్, దీనికి రాదేమో. సో మీకు మీదేనా? రెండు సూపర్. రెండు నచ్చాయి. డేట్స్ బాగా నచ్చిందా మీకండి? డేట్స్ బాగా. చాకోబాల్స్ అంటే బాగా మీ పిల్లల లాంటి వాళ్ళకి బాగా నచ్చుతాయి. అంటే బాగుంది, బట్ నాకేంటంటే ఆ కోకో ఫ్లేవర్ కొంచెం, అది కొబ్బరి పొడి ఫ్లేవర్ కాస్త ఎక్కువైనట్టు అనిపించింది. కొంచెం తగ్గిస్తే ఆ చాక్లెట్ ఫ్లేవర్ తో బాగుండేది. ఈ మీరు చేసిన ఖర్జూర్ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. సో మంచి ఐడియా ఇచ్చారు అందరికీ కూడా. సో ఈ సెగ్మెంట్ లో విన్నర్ మీరే, ప్రియా గారు. కంగ్రాచులేషన్స్.
సో ప్రియ గారు మీకు లావిలా హాస్పిటాలిటీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా చక్కగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి మీ రెసిపీస్ అన్ని మీరు ఇలా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన మంచి వెరైటీస్ అన్ని చూస్తున్న అందరికీ కూడా నేర్పించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఈటీవీ ఆల్సో. యూ వెల్కమ్ అండి. Privilege and pleasure is ours. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది ఇలా పార్టిసిపేట్ చేయటం షోలో? ఎగ్జైటెడ్ గా బాగుందండి. బాగుందా? ఐ డెంట్ నో లైక్ బిఫోర్ అంటే బాగుంది ఓకే షో ఓకే ఇట్స్ ఓకే బట్ ఇప్పుడు తెలుస్తుంది ఓకే పార్టిసిపేషన్ ఏంటి ఐటమ్స్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీకు ఎలా ఉంది ప్రియ? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అసలు. అవునా? ఎస్ యా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు ఇలా మమ్మల్ని పిలుస్తుంటే మేము వస్తూనే ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి.